ప్రభునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరి మీకు అందరికీ ప్రభునేసు క్రీస్తు నామంలో పేరు పేరైన వందనాలు తెలియచేస్తున్నాం. గత వారమంతా మనల్ని మన కుటుంబాన్ని ఘనమైన రెక్కల చాటున భద్రపరిచి ప్రతి మేలు ప్రతి ఉపకారం మనకు అందించి మన కుటుంబాన్ని నడిపించిన దేవుని హృదయపూర్వకంగా గణపరచబద్దులమై ఉన్నాం. ఉదయకాల సమయంలో దేవుని నామ గణపరచడానికి మనం ఉన్న చోటున కళ్ళు మూసుకొని మన హృదయ అంతరంగాల్లోనికి ప్రభు సన్నిధి దిగి వచ్చేలాగున మన తలంపులని మన ఆలోచనలని మన హృదయాన్ని మన దేవుడి ఆదిలోకి తీసుకునేలాగున మనల్ని మన దేవునికి అప్పగించుకుందామని ప్రేమతో మనం చేస్తున్నా. మన కుటుంబాల్లో మన జీవితాల్లో మన దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వక నామాన్ని గణపరచడానికి, హృదయపూర్వక నామాన్ని స్తుతించడానికి, హృదయపూర్వక నామాన్ని కీర్తించుకునేటానికి సిద్ధపడదామని ప్రేమతో తెలియచేస్తున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ ప్రేమ నీ శక్తిని నింపుము నాలోనా, నీ ప్రేమ నీ శక్తిని నింపుము నాలోనా, నీ ప్రేమ నీ శక్తిని నింపుము నాలోనా, నిన్నారాధింతును నా హృదయమంతటితో, నిన్నారాధింతును నా తలంపంతటితో, నిన్నారాధింతును నా శక్తంతటితో, నీవే నా ప్రభు నా రాజువు, నీవే నా ప్రభువు నా రాజువు. More love, more power, more of you in my life. More love, more power, more of you in my life. And I will worship you with all of my heart. And I will worship you with all of my mind. And I will worship you with all of my strength. For you are my God. You are my God. Nive na Prabhu na Rajuvu, Nive na Prabhu na Rajuvu. దయగల యేసయ్యా, మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మమ్మల్ని మా కుటుంబాలు మీరు రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడి మీరు చేసిన ప్రతి ఉపకారానికి ప్రతి మేలుకి మా హృదయమంతటూ మీ నామాన్ని గణపరుస్తున్నాము తండ్రి. మా జీవితాలు మా కుటుంబాలు ఇంకొన్ని మీ నామ వికమార్థమై ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ముందు కొనసాగలుగులాగునా మేము నీకు సాక్షులుగా వాడబడగలగటానికి మీరు మమ్మల్ని సిద్ధపరిచి నడిపించి పదే పడుతున్నాము తండ్రి. ఈ ఆదివారము మేమందరం కలిసి మీ నామాన్ని గణపరుస్తూ ఉండగా అయ్యా, మా హృదయం అంతరంగంలో నుండి మీ నామాన్ని గణపరచగలగటానికి మీరు మమ్మల్ని సిద్ధపరచడం ప్రాధాయపడుతూ ఈ దిన ఆశీర్వాదముతో మమ్మల్ని నింపి మీ నామమ హిమార్థము బలపరిచి నడిపించడం అడుగుతూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఈ సమయంలో క్వారీ పిల్లలతో కలిసి దేవుని నామం గణపరచడానికి సిద్ధమవుదామని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. రాజులకు రాజు నా యేసురాజు పుట్టే బెత్లెహేములో లోకాన్నేలే మహిమ తేజుడు పరుండె పసుల పాకలో
ప్రజలకు రాజు నా యేసురాజు పుట్టే బెత్లెహేములో లోకాన్నేలే మహిమ తేజుడు పరుండె పసుల పాకలో రాజులకు రాజు నా యేసురాజు పుట్టే బెత్లెహేములో లోకాన్నేలే మహిమ తేజుడు పరుండె పసుల పాకలో హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ రాజులకు రాజు నా యేసురాజు పుట్టే బెత్లెహేములో లోకాన్నేలే మహిమ తేజుడు పరుండె పసుల పాకలో ప్రతి మనిషి జన్మతః పాపి అని లోకమంతటికి రక్షణ కలగాలని పుట్టిన ప్రతి మనిషి జన్మతః పాపమని లోకమంతటికి రక్షణ కలగాలని ఆ పరిశుద్ధుడే పాప పరిహార్థమై ఈ లోకాన్ని జన్మించెనే ఆ పరిశుద్ధుడే పరిహారమై ఈ లోకాన జన్మించెనే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ రాజులకు రాజు నా యేసురాజు పుట్టే బెత్లెహేములో లోకాన్నేలే మహిమ తేజుడు పరుండె పసుల పాకలో జీవము మార్గము ఆయనే ఆయన ద్వారానే మోక్ష మార్గము సత్యము మార్గము జీవము ఆయనే ఆయన ద్వారానే మోక్ష మార్గము నీవు నమ్మితే రక్షించబడుదువు నిత్యము జీవించి ఎందువు నీవు నమ్మితే రక్షించబడుదువు నిత్యము జీవించి ఎందువు Christmas, Merry Merry Christmas, Happy Happy Christmas, Merry Merry Christmas. రాజులకు రాజు నా యేసురాజు పుట్టే బెత్లెహేములో లోకాన్నేలే మహిమ తేజుడు పరుండె పసుల పాకలో రాజులకు రాజు నా యేసురాజు పుట్టే బెత్లెహేములో లోకాన్నేలే మహిమ తేజుడు పరుండె పసుల పాకలో హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ 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 హ్యాపీ క్రిస్మస్ సంతోషం తెచ్చావయ్యా మాకు సంతోషం
క్రిస్మస్.
హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. ఇంతవరకు మన కోరి పిల్లలతో కలిసి ప్రభు నామను కనపరిచిన మనము కొద్ది నిమిషం దీని వాక్యం ధ్యానం చేయడానికి సిద్ధపడదామని ప్రేమతో మనవి చేస్తున్నాను. అనుకునే సమయాన్ని దీని వాక్యము ధ్యానం చేయడానికి, దీని వాక్య బలాన్ని పొందటానికి వినియోగించుకుందామని మనం చేసిన తలలో ఉంచుతాం. ప్రార్థన చేసుకొని దీని వాక్యంలోనికి నడిపించబడదాం. దయగలేసయ్యా, మీ నామానికి స్తోత్రాలు. ఇంతవరకు మీ నామను స్తుతించి, మీ నామమును గణపరిచి, మీ నామను కీర్తించి, మీ నామాన్ని కొనియాడి నీ వాక్యము కొరకు మేము సిద్ధపడుతుండగా ప్రతి హృదయాన్ని మీరు సిద్ధపరచండి. ప్రతి ఆలోచన, ప్రతి తలంపుని మీ అదంలోకి తీసుకొని ఈ సమయం మాకు దీవెనకర సమయం కాగలగటానికి మీరు సిద్ధపరిచి నడిపించిన పదేపడుతూ నీ సేవకుని మరుగు చేసుకొని నీ పిల్లల మధ్యలో యోగ్యమైన పనిముట్టుగా పాత్రగా వాడబడడానికి సహాయం అడుగుతూ మీకే మహిమ, ఘనత, ప్రభావంలో అర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆన్లైన్ సర్వీస్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ కుటుంబాలు, మీ జీవితం, మీకు ఉద్యోగ, వ్యాపారం దేవుడు దీవించాలని, మీరు వేసే ప్రతి అడుగులో దేవుడు విజయం ఇవ్వాలని, మీ చదువుల్లో దేవుడు మంచి ఉత్తీర్ణత దయచేయాలని, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లలని, మీ కలిగిన సమస్తాన్ని దేవుడు తన కంచె వేసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నా. ఈరోజు ఒక మెసేజ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ని మీతో పంచుకుని ఆశపడుతూ ఉన్నా. న్యాయాధిపతులు పరిపాలన చేస్తున్న, న్యాయాధిపతులు నడిపిస్తున్న కాలంలో జరిగిన ఒక చిన్న సంఘటనని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నా. బైబిల్ గమనించినట్లయితే కనుక న్యాయాధిపతుల గ్రంథంలో 10వ అధ్యాయం వచ్చిన 10వ అధ్యాయంలో కొంచెం కిందకు వచ్చినట్లు 9వ వచనంలో ఒక మాట కనబడుతూ ఉంటుంది. మీకు చదువుతున్న మీరు గమనించవలసిందిగా మీ ప్రేమ తెలియచేసిన ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 10 verse 9 9వ వచనంలో లాస్ట్ టైంకి వెళ్తే కనుక ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగను అని ఉంటుంది. లాస్ట్ లైన్, వెరీ లాస్ట్ లైన్ ఆఫ్ 9th verse 9వ వచనంలో చివరిలోకి వస్తే కనుక ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగను. ఈ రోజున ప్రియమైన సహోదరుడా, అనాటి కాల సమయంలో ఇశ్రాయేలుకు శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమ కారణం ఏంటి అని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో కూడా ఆ బైబిల్తో, ఆ ఇన్సిడెంట్స్తో మనం కంపేర్ చేసుకొని ఒకవేళ మన జీవితంలో శ్రమ కలగటానికి వాళ్ళు చేసిన తప్పిదాన్ని మనం తెలియకుండా చేస్తూ అదే కారణమవుతుందేమో అని గమనించడానికి ప్రయత్నం చేద్దామని ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నా. గమనించినట్లయితే కనుక ఏం కలిగింది, ఈ శ్రమ ఏంటి అని గమనిస్తే ఆ వచనాల్లోనే అక్కడక్కడ కొన్ని విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. 8వ వచనంలో మాటను చూడండి ఒకసారి. 18 సంవత్సరములు అణిచివేసిరి అని మాట చూస్తాం. అంటే ఎంతకాలం శ్రమ పడుతున్నారంటే ఫర్ 18 years, 18 సంవత్సరాలు ఆ శ్రమని మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, ఆ శ్రమ ఎంత దారుణంగా ఉంది అని గమనిస్తే గనక 8వ వచనంలో మొదటి చదువుతున్నాను గమనించండి. వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేలీయులను అనగా యోర్దాను అవతలలో ఉన్న గిలాదునందరినీ అమోరీయుల దేశంలో కాపురమైన ఇశ్రాయేలీయులను 18 సంవత్సరములు చితక్కొట్టి అణిచివేసరి అని చూస్తాం. అంటే ఫర్ 18 years ఎంత భయంకరమైన శ్రమ అంటే కనుక 18 సంవత్సరాలు చిత్తకొట్టి అణిచేసేంత భయంకరమైన శ్రమని ఇశ్రాయేలీయులు అనుభవిస్తూ ఉన్నారు. మాత్రమే కాదు కానీ దానికి ముందు యాయీరు అనే ఒక న్యాయాధిపతి చక్కని పరిపాలన చేస్తాడు. కానీ ఆ యాయీరు చనిపోయిన వాక్యం చెప్తూ ఉంటుంది. 5వ వచనం చూస్తే కనుక 5వ వచనంలో చూస్తూ వచ్చినప్పుడు యాయీరు చనిపోయి కమోనులో పాతి పెట్టబడను అని ఉంటుంది. ఆ యాయీరు పరిపాలన కాలము పూర్తయిపోయింది. ఆ న్యాయాధిపతి చనిపోయిన తర్వాత 18 సంవత్సరాలు వీళ్ళకి న్యాయాధిపతి లేడు. 18 సంవత్సరాలు మిక్కిలి శ్రమ కలుగుతూ ఉంది. 18 సంవత్సరాలు శత్రువులని అణిచేస్తా ఉన్నాడు. 18 సంవత్సరాలు విడుదల లేకుండా భయంకర పరిస్థితి గుండా ఇశ్రాయేలీయులు వెళుతూ ఉన్నారు. ఆ టైంలో ఇప్పుడైతే 18 సంవత్సరాల శ్రమ నలుగులాట అనుభవిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి అని వాళ్ళు గమనించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ కారణం ఏంటిని గమనిస్తూ వచ్చినప్పుడు వాక్యాన్ని చూస్తే గనక ఆ శ్రమకి, ఆ యొక్క ఇబ్బందికి, 18 సంవత్సరాల శత్రువు చేతులు నలుగులాటకి గల కారణం ఏంటని చూస్తే గనక ఆ వచనాల్లో 6వ వచనం చూస్తూ వచ్చినప్పుడు మాట కనబడుతుంది. 6వ వచనం నుంచి చూస్తున్న వాక్య భాగంలో 4 కారణాలు కనబడతా ఉంటాయి. ఈ 4 కారణాలను గమనిస్తూ వచ్చినప్పుడు ప్రియమైన సోదరుడా, ఒకవేళ మన జీవితంలో మనం సంపాదించడానికి, శోధించబడటానికి, ఇబ్బంది గుండా రావడానికి, ఒకప్పుడు మంచి రోజులని పోగొట్టుకోవడానికి ఈ 4 రీజన్స్లో ఏదైనా ఒక రీజన్ మన ఫ్యామిలీలో లేకపోతే నీ ఫ్యామిలీలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఎదుర్కొంటుంటే గనక దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామని మీ ప్రేమతో మనం చేస్తున్నాను. ఫస్ట్ రీజన్, అంత భయంకర శ్రమ రావడానికి కారణం ఏంటో చూస్తే కనుక మొట్టమొదటి రీజన్ చూస్తూ వచ్చినప్పుడు 6వ వచనంలో చూస్తే దుష్ప్రవర్తనరి అన్న మాటను చూస్తాం. గమనిస్తే గనక యెహోవా సన్నిధిని అని ఉంటుంది.
యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలు అంటే వారి ప్రవర్తన మారిపోయింది. వారి ప్రవర్తనలో చేంజ్ వచ్చింది. వారి ప్రవర్తన ఒకప్పుడున్నంత ఆ స్టాండర్డ్ని కోల్పోయింది. బైబిల్ చెప్తుంది, తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండేవాడు చొచ్చును అన్న మాటను చూస్తాం. ఎప్పుడైతే వీళ్ళ క్యారెక్టర్ మారిపోయిందో, ప్రవర్తన మారిపోయిందో, పద్ధతి మారిపోయిందో, వాళ్ళు ఒకప్పుడున్న ఆ ఆత్మీయత లేకపోతే దేవుడు మెచ్చే ఆ పద్ధతి ఎప్పుడు మారిపోయిందో వాళ్ళ జీవితంలో పతనమైపోవడానికి అది ప్రథమ కారణమైంది. ఈరోజున ప్రియమైన ప్రియమైన సహోదరుడా, ఒకప్పుడున్న సంతోషం రోజున కోల్పోయానంటే, ఒకప్పుడున్న సమృద్ధిని రోజున కోల్పోయానంటే, ఒకప్పుడున్న స్థాయిని కోల్పోయానంటే, ఒకవేళ మీ ప్రవర్తనలో చేంజ్ వచ్చిందేమో అని ఒక చిన్న ప్రశ్న వేసుకోవాల్సిందిగా ప్రేమతోని సహోదరునిగా మనం చేసిన. ఎందుకంటే ప్రవర్తనలో అజాగ్రత్తగా ఉంటే మరణమే కలుగుతుందని వాక్యం చెప్తుంది. కాబట్టి నువ్వు మరణం కాకుండా ఉండగానే నీ పరిస్థితుల్లో మార్పు చూడాలని ఆశపడుతున్నావు. నీవు మార్పు చూడాలి అని అంటే ఫస్ట్ మన క్యారెక్టర్ ఏమైనా మారిపోయిందా, లేకపోతే మన ఆలోచన పద్ధతి ఏమైనా మారిపోయిందా అని ఒక చిన్న ప్రశ్న వేసుకొని, ఒకవేళ క్యారెక్టర్ మారిపోయింది కాబట్టి దేవుని నుంచి క్షమ వస్తుంది అని అనిపిస్తే గనక వెంటనే సరి చేసుకోవాల్సిందిగా దేవుని సేవకుని సహోదరునిగా ప్రేమతో నీకు మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే క్రిస్టియానిటీలో మనం చూస్తూ వచ్చినప్పుడు, క్రీస్తు క్యారెక్టర్ మనం చూస్తూ వచ్చినప్పుడు ఆయన ప్రత్యేకత, ఆయన మాట తీరు, ఆయన పద్ధతి, ఆయన ఆలోచన, ఆయన హృదయము, ఆయన క్రియలు ఇవన్నీ కూడా వాటి దాకా కూడా ప్రపంచమంతా మాట్లాడుకోవడానికి తగిన ఎగ్జాంపుల్స్గా మనం చూస్తున్నప్పుడు, ఆయన పిల్లలుగా మనం పిలువబడుతున్నప్పుడు, ఆ రక్తము చేత మనం కనబడినప్పుడు వీ ఆల్ నీడ్ టు హ్యావ్ అ క్రిస్టియన్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుంది అంటే మన హృదయంలోంచి బయటపడుతుంది, మన తలంపుల్లోంచి బయటపడుతుంది, మన చూపుల్లో, మన మాటల్లో, ప్రవర్తనలో మనం ఏ విధంగా స్పందిస్తామన్న దాని మీదే మన క్యారెక్టర్ బయటపడుతుంది. కాబట్టి మన క్యారెక్టర్ ఒకవేళ అనుకోకుండా మారిపోతే, మన క్యారెక్టర్ ఒకవేళ పాడైపోతే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయవలసిందిగా ఈ ప్రేమతో మనం చేస్తున్న. ఇశ్రాయేలీయుల క్యారెక్టర్ పాడైపోయింది, దుష్ప్రవర్తనలు అయిపోయా, వాళ్ళ ప్రవర్తన మారిపోయింది. ఎప్పుడైతే ప్రవర్తన మారిపోయిందో వాళ్ళు మరణానికి అప్పగించబడేలాగా 18 సంవత్సరాలు భయంకర శ్రమగుండా వాళ్ళు వెళ్ళాల్సిన సందర్భము వాళ్ళకి ఎదురవుతుంది. ఒకవేళ నువ్వు కూడా దేవుని సన్నిధిలో దేవుని కనుచూపులో దుష్ప్రవర్తనగా మారిపోతుంటే తిరిగి సరి చేసుకోగడానికి, కుటుంబాన్ని సరి చేయడానికి, తద్వారా కలిగి ప్రతి మేలు పొందటానికి సిద్ధపడవలసిందిగా ప్రేమతో నీ సహోదరునిగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఆ తర్వాత సెకండ్ పాయింట్కి వచ్చినట్లయితే, వాళ్ళు 18 సంవత్సరాల శ్రమకి వాళ్ళ కారణం ఏంటిని గమనిస్తే గనక సెకండ్ రీజన్ని నిత్యమే ఇష్టపడుతూ ఉన్నాం. చూస్తే గనక అదే వచనంలో మరి కాస్త ముందుకు వచ్చినట్లయితే గనక ఆ రోజున చూస్తే గనక యెహోవాను విసర్జించి అని ఉంటుంది. యెహోవాను విసర్జించి వాక్యం చెప్తుంది, యెహోవాను విసర్జించి వేరొక అనుసరించే వానికి శ్రమలు విస్తరించును అని 16 కీర్తన 4వ వచనంలో. యెహోవాను విసర్జించి వేరొక అనుసరించే వానికి శ్రమలు విస్తరిస్తాయి. ఎప్పుడైతే వీళ్ళు దేవుని వదిలిపెట్టేశారో వాడి జీవితంలో శ్రమ రావటానికి అది రెండో కారణమైంది. ఈరోజు నా చిన్న ప్రశ్న వేసుకో, నిజంగా ఒకప్పుడున్న ప్రార్థన, ఒకప్పుడు దేవునితో సహవాసము ఈ రోజున నువ్వు కలిగి ఉన్నావా అనుకోవచ్చు. విషయం గమనిస్తూ వచ్చినప్పుడు బైబిల్ కింద బాగా పరిశీలన చేస్తే, ఎప్పుడైతే దేవుని పిల్లలు దేవుని వదిలిపెట్టేశారో, దేవుని దూరం అయిపోయారో, అప్పుడే వాళ్ళ లైఫ్లో శ్రమలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. గమనిస్తూ వచ్చినట్లయితే కనుక ఒకవేళ నీ లైఫ్లో శ్రమలు స్టార్ట్ అవుతున్నాయి, శ్రమలు గుండా వెళ్తున్నావు అని అంటే నువ్వు దేవుడికి దూరం అయిపోయావా, దేవుని సన్నిధికి దూరం అయిపోయావా అని ఒక చిన్న ప్రశ్న వేసుకొని, ఒకవేళ అదే కరెక్ట్ అవుతుంటే గనక సరి చేసుకోవాల్సిందిగా ప్రేమతో దేవుని సేవకునిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కారణం చూస్తే గనక నువ్వు దీవించబడాలి, ఆయన సాక్షిగా నువ్వు వాడబడాలి, ఆయన మేలు కలిగి నువ్వు నడిపించబడాలి. అలా జరగకుండా ఒకవేళ నువ్వు దేవుని విడిచిపెట్టడం వలన ఈ ఉగ్రత, ఈ శోధన, ఈ శ్రమ, ఈ ఇబ్బందులు రావడం గనక నువ్వే దారి తెలిస్తే గనక నీకు నువ్వుగానే సరి చేసుకొని దేవుని కృప కొరకు నేను నువ్వు యోగ్యునిగా చేసుకోవాల్సిందిగా ప్రేమతో దేవుని సేవకునిగా మనం చేసినాను. ఎవరైతే దేవుని విడిచిపెట్టేస్తారో వారికి శ్రమలు విస్తరిస్తాయి. ఈరోజున నువ్వు శ్రమ గుండా వెళ్తున్నావనంటే ఈ రెండవ కారణం ప్రకారం దేవుని విడిచిపెట్టడం వలన గనక శ్రమ కలుగుతుంటే గనక నిన్ను సరి చేసుకొని సెట్ చేసుకొని దేవుని కృపకి, ఆయన దేవునికి, ఆయన ఆశీర్వాదాలకి నిన్ను నువ్వు సిద్ధపరుచుకోవాల్సిందిగా, యోగ్యునిగా తయారు చేసుకోవాల్సిందిగా ప్రేమతో నీ సహోదరునిగా నేను మనవి చేస్తూ నా. గమనించినట్లయితే గనక ఒక చిన్న డౌట్ రావచ్చు, ఏంటి దేవుడు ఎలాగ కోప్పడిపోవాలా, ఏంటి నిజంగా దేవుడు నిజంగా నేను ఒకవేళ ప్రార్థన చేసుకోవడం మానేస్తే, ప్రార్థన తగ్గిపోతే, ఒకప్పుడున్న ఆ యొక్క దేవుని రిలేషన్షిప్ని నేను పాడు చేసుకుంటే వై గాడ్ మస్ట్ బి యాంగ్రీ ఆన్ మీ, దేవుడు నాకు ఎందుకు కోప్పడాలి అన్న డౌట్ ఒక ఆలోచనలో కలుగుతుంటే గనక నీతో ప్రేమతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నా. గమనించినట్లయితే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ని చూద్దాం. భార్య భర్తను చూసినప్పుడు భార్య ఎప్పుడైతే తన భర్త ప్రేమ తనకు సరిగా దక్కట్లేదు,
తన భర్త మునుపట్లాగా తనని ప్రేమించట్లేదు, తన భర్త మునుపట్లాగా తనతో టైం గడపటం లేదు, మాట్లాడట్లేదు అని గ్రహిస్తే ఏం చేస్తుంది? కొద్ది రోజులు కోప్పడుతుంది. అయినా భర్తలో మార్పు రాలా, ఏం చేస్తుంది? తన తల్లిదండ్రులకి, తన వాళ్ళకి చెప్పుతుంది. అయినా మార్పు రాలా, ఏం చేస్తుంది? పెద్దలకి చెప్పుతుంది. అయినా మార్పు రాలా, ఏం చేస్తుంది? స్టేషన్కి వెళ్తుంది, కోర్టులో కేసేస్తుంది. అంటే ఎప్పుడైతే తన ఒక భార్య తన భర్త నుంచి ప్రేమ, తన భర్త నుంచి సరైన సమయం తనకి దక్కట్లేదు అని అనిపిస్తుందో, తను కొద్దికాలం బాధపడుతుంది, చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అయినా మార్పు రాకపోతే తన నెక్స్ట్ స్టెప్స్ని ఏమేమి తీసుకోగలదో అవన్నీ తీసుకుంటుంది. అది కరెక్ట్ అని మనము దాన్ని సపోర్ట్ చేసినప్పుడు దేవుడు తన ప్రాణాన్నే మన కోసం వదిలిపెట్టేశాడే. అలాంటప్పుడు తన ప్రాణం కంటే మనం ఎక్కువగా ప్రేమిస్తున్నప్పుడు మనం ఆయనతో టైం గడపలేకపోతా ఉంటే, మనం ఆయనతో మాట్లాడలేకపోతా ఉంటే, మనం ఆయనతో మాట్లాడడానికి సమయాన్ని పెట్టుకోలేకపోతా ఉంటే, ఆయన కోప్పడుతున్నప్పుడు ఆ కోపానికి అర్థమవుతుంది కదా మనకి. అది కోపం అనకూడదు, అది బాధ. భార్య భర్త మీద కేసు పెట్టిందంటే అది కోపం కాదు, అది బాధ. భర్త ప్రేమ నాకు దక్కట్లేదు, భర్త టైం నాకు ఇవ్వట్లేదు, భర్త తన లైఫ్లో అన్ని వదిలిపెట్టి తన లైఫ్లోకి అడుగుపెట్టాను కదా, తన కనీస గౌరవాన్ని నాకు ఇవ్వట్లేదు అన్న బాధతోనే ఒక భార్య తన పరిస్థితిని 10 మంది చెప్పి రోడ్డు మీదకి వెళ్ళి స్టేషన్కి, కోర్టు దాకా ఆమె వెళ్తుంది. అది కరెక్ట్ అయినప్పుడు నిన్ను నన్ను ప్రేమించి తనకున్న వైభోగాన్ని వదిలిపెట్టి, పరలోక సంతోషాన్ని వదిలిపెట్టి, పరలోక ఆనందాన్ని వదిలిపెట్టి, పరలోక దూతల సమూహం యొక్క స్థుతులని వదిలిపెట్టి ఈ లోకానికి ఎవరు లేని రిక్తుడుగా అనాథగా లోకంలో అడుగుపెట్టి 33 సంవత్సరాలు ఒక మంచి క్యారెక్టర్ కలిగిన జీవితాన్ని జీవించి 33 ఇయర్స్లో ఎగ్జాంపులర్ లైఫ్ని ఆ దేశమంతా కూడా ఆయన చూపించి తన మాటలతో అనేకులకు దేవుని రాజ్య వ్యాప్తిని ప్రకటించి ఒక ఎగ్జాంపులరీ లైఫ్తో, ఒక ఎగ్జాంపులరీ స్పీచ్తో 3.5 ఇయర్స్ ప్రజలకి దగ్గరయ్యి అనేక శోధన బాధలని అనుభవించి, కన్నీరు కార్చి, వేదన అనుభవించి, దుఃఖపడుతూ లక్షవారం రాత్రి ఆయన చెమట రక్తం వలె కారునంతగా దుఃఖపడి కన్నీరు కార్చి తెల్లవారి తన అందమైన రూపాన్ని 39 కొరడ దెబ్బలకి అప్పగించేసుకొని, అంత మాత్రమే కాకుండా భారమైన శిలువని భుజాన వేసుకొని ఊర్లోండి ఊరు వెలిపెట్టేదాకా ఆ శిలువను మోసుకుంటూ దారిలో 3 చోట్ల శ్రమ పెట్టబడి తన అందమైన రూపంలోనికి 3 మేకులని గుచ్చేలాగా ఆయన దానిని గుచ్చడానికి తన శరీరాన్ని అప్పగించి, తన శరీరమంతా నలిగొట్టుకొని, తన శరీరమంతా తూట్లు పొట్టబడి, తన శరీరమంతా మాంసం ముద్దల్లాగా ఎగరడానికి ఇష్టపడి తన గుండెల్లోనికి సైనికుడిగా ఈటని గుచ్చుకునేలాగా తన శరీరం అప్పగించి నీకోసం తన ప్రాణమే పెట్టి, నువ్వు నా ప్రాణం కంటే ఎక్కువ అని తన ప్రేమను చూపించినప్పుడు నువ్వు నా ప్రియమైన సహోదరుడా ఆయనతో మాట్లాడటానికి సమయాన్ని గడపలేకపోతున్నావు అని అంటే, ఆర్ యు రియల్లీ లవింగ్ గాడ్? అదొకటే కాదండి, నీ లైఫ్లో ఇక్కడ దాకా గమనిస్తూ వచ్చినట్లయితే నీ ప్రతిదిన అవసరతనై ఆయన తీరుస్తున్నాడు. నీ ఆయుష్ని ప్రతి వారం, ప్రతి రోజుని, ప్రతి సంవత్సరాన్ని ఆయన పొడిగిస్తూ వెళ్తూ ఉన్నాడు. నువ్వు అడుగుతున్న ప్రతిదాన్ని సమయానుకూలంగా తన అధికమైన కృప చేత నీకు అందిస్తూ ఉన్నాడు. ఒంటరిగా ఉంటే ధైర్యం ఇస్తున్నాడు, ఏం అర్థం కాకపోతే ఆలోచన ఇస్తున్నాడు. నా పక్షంగా ఎవరు లేరు అంటే నీ పక్షంగానే ఉండి నేనున్నాను అని ధైర్యం చెప్తున్నాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10 కాదు, 100 కాదు, వేలకి లక్షలకి దేవుని కార్యాలు మనం చూస్తూ వస్తున్నామే. అలాంటప్పుడు ఇన్ని గొప్ప మేలులు మనకి చేస్తూ, ఎంత గొప్పగా తన కృపలో మనల్ని నడిపిస్తూ, మన నుంచి కొద్ది టైంని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు, మన నుంచి కొద్ది మాటలు ఆయనతో మాట్లాడితే ఆ మాటలు తీసుకోవడానికి ఆయన తన సమయాన్ని మన కొరకు వెచ్చించున్నప్పుడు నువ్వు నీ సమయాన్ని దేవునికి అందించలేకపోతావంటే, నిజంగా దేవుణ్ణి విడిచిపెడితే, ఆయన శ్రమకు అప్పగించినప్పుడు, ఆయన శోధనకు అప్పగించినప్పుడు, నీ జీవితంలో ఇబ్బందులకి ఆయన ద్వారం తెరిచినప్పుడు ఆయన చేసిన దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే అది ఆయన బాధపడుతుంది. నీ ప్రార్థన సమయము కుదించుకోవడం వలన అది ఆయన్ని బాధపెడుతుంది. ఒకప్పుడున్న ఆత్మీయత, ఒకప్పుడు ఆయనతో మాట్లాడటానికి ఉన్న ఆ ఇంట్రెస్ట్ ఈ రోజున నువ్వు కోల్పోవడం వలన అది ఆయనని బాధపెడుతుంది. కాబట్టి బాధలో నుండే నీ లైఫ్లోకి శ్రమ, శోధన అవ్వడానికి వాటిని ఆయన పంపించాల్సి వస్తుంది. భార్య రోడ్డు మీదకి వెళ్ళింది, స్టేషన్కి వెళ్ళింది, కోర్టుకి వెళ్ళిందంటే కేవలం బాధతోనే అయినప్పుడు, దేవుని మీద కోప్పడుతున్నా అంటే అది కూడా బాధతోనే. ద రీజన్ ఈస్ నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు. ద రీజన్ ఈస్ నీ ప్రార్థన శక్తి తగ్గిపోయింది. ద రీజన్ ఈస్ ఒకప్పుడున్న ఆ ఇంట్రెస్ట్ రోజున నువ్వు కోల్పోయావు కాబట్టి, యెహోవాను విడిచిపెట్టావు కాదు, దేవుని విడిచిపెట్టావు కాదు, విసర్జించావు కాబట్టి
నీ లైఫ్లో శ్రమ రావడానికి నీలో మార్పే కారణమవుతుంది తెలుసుకొని తిరిగి మళ్ళీ మారటానికి, దేవుని దగ్గర కావడానికి, ఏ బలిపీఠం పడగొట్టుకున్నావో, ఏ ప్రార్థన జీవితాన్ని పడగొట్టుకున్నావో మళ్ళీ నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందిగా దేవుని సేవకునిగా ప్రేమతో ఈ మాటను తెలియచేస్తూ ఉన్నా. సెకండ్ రీజన్ చూస్తే కనుక యెహోవాను విసర్జించి దేవుని పిల్లలు విడిచిపెట్టేశా. ఈరోజు నువ్వు నేను దేవుని పిల్లలం. ఒకవేళ మనం దైనందిన జీవితం బట్టి దేవుని విడిచిపెట్టేస్తున్నామేమో, దేవుణ్ణి విసర్జిస్తున్నామేమో, దేవుని సమయాన్ని ఆయనకి ఇవ్వలేక ఆ సమయాన్ని కూడా మనము దొంగిలిస్తున్నామేమో, దానివల్లనే ఇప్పుడున్న పరిస్థితులన్నిటికీ కారణము అదే విషయం తెలుసుకొని తిరిగి మారటానికి, మార్పు చేసుకోవడానికి, ఆయన వైపు చూడటానికి, ఆయనకి మనకు రిలేషన్షిప్ని తిరిగి రీబిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామని ప్రేమతో ఈ రెండో మాటని తెలియచేస్తా ఉన్నా. ఆ తర్వాత చూస్తే గనక, ఆ తర్వాత మరొక రీజన్ చూస్తే గనక విసర్జించిన తర్వాత ఆయన సేవ మానివేసి అని ఉంటుంది. ఆయన సేవ ఏంటి అని గమనిస్తే లేవి కాండలో మనం చూస్తాం. దేవుని మందిరము చక్కగా అలంకరించబడుతూ, శుభ్రం చేయబడుతూ, అక్కడ ఉన్న 7 దీపములు చక్కగా వెలుగుతూ దేవుని మందిరాన్ని ఎంతో చక్కగా సుందరంగా తయారు చేయాలి. అది యాజకుని పని. దేవుని పిల్లలు ఆయన మందిరంలో ఉపకరణాల విషయంలో, మందిరం ఆరాధన సమయాల్లో పాల్గొన్న విషయంలో వాళ్ళు వెళ్ళాలి. అది ప్రజల పని. ఆ పరిస్థితుల్లో ఏమవుతుందంటే దేవుని సేవ మానివేసి, అంటే అటు లేవీలు కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి, దేవుని మందిరం అంటే అలక్ష్యం వచ్చేసింది. దేవుని మందిరం అంటే ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. దేవుని మందిరానికి వెళ్ళాలి అన్న పరిచయలు పాలుభాగస్వరం కావాలి అన్న ఆలోచన పోయింది. అది మూడో కారణమైంది. ఈ రోజున దేవుని మందిరం అంటే ఇంట్రెస్ట్ని కోల్పోతున్నామేమో. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి నిజంగా చర్చ్ మానేయడానికి పెద్ద సాకే దొరికింది అనుకోవచ్చు కదా. చర్చ్కి వెళ్ళకపోవడానికి పరిస్థితులు బాగాలేవు కదండి. నిజమే, పరిస్థితులు బాగాలేవు. ఐ డూ యాక్సెప్ట్ ఇట్. బట్ పరిస్థితులు బాగాలేవని నువ్వు బయటకు వెళ్ళా మానేస్తున్నావా? పరిస్థితులు బాగాలేవని నువ్వు బజార్కి వెళ్ళా మానేస్తున్నావా? పరిస్థితులు బాగాలేవని నువ్వు ఆఫీస్కి, నీ ఉద్యోగానికి, నీ చదువుకి, నీ ఫ్రెండ్స్ని కలవటానికి, చుట్టాల బంధువులు కలవటానికి, పెళ్ళిళ్ళు పేరెంటాలకి వెళ్ళడం మానేస్తున్నావా? అక్కడ లేని కోవిడ్ చర్చిలో ఎలా వస్తుంది మనకి? అక్కడ ఇక్కడ ఉందంటే అక్కడ ఉంది. ఇక్కడ సిక్ అవుతాం అనుకుంటే అక్కడ సిక్ అవుతాం. సో మందిరానికి వెళ్ళడానికి నీళ్ళు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది కాబట్టి, మందిరానికి వెళ్ళిన ఆలోచన తగ్గిపోయింది కాబట్టి, ఒకప్పుడు దావీదులాగా మందిరానికి వెళ్ళడానికి నీతి గుమ్మాలు తీయండి అని ఒకప్పుడు మందిరానికి ఆత్రంగా పరిగెత్తే వాళ్ళం ఈ రోజున ఆత్రత పోగొట్టుకున్నాం. దేవుని సేవ మానివేసి అని ఇశ్రాయేలు ఎలాగే దేవునికి దూరం అయిపోయారు, మందిరానికి దూరం అయిపోయారు, నీవు కూడా మందిరానికి దూరం అయిపోతున్నావేమో, నీవు దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావేమో. మేబీ దిస్ ఈస్ ద రీజన్ ఫర్ యూ డోంట్ ఫాల్. నువ్వు పడిపోవడానికి ఇది ఒక కారణమవుతుందేమని గమనించుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. బైబిల్ చెప్పుద్ది నిజంగా 6 దినాలు నీవి, 7వ దినము దేవుని సన్నిధిలో విశ్రాంతి దినం. అది ఆ దినమును నీవు ఏమీ చేయకూడదు, దేవుని సన్నిధిలో ఆరాధించాలన్నట్టుగా అపోస్తుల కార్యంలో అపోస్తులు ఆ ఆదివారపు సమయాన్ని దేవుని ఆరాధించే సమయముగా వారు ఏర్పాటు చేసేస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆల్ ఓవర్ ద వరల్డ్ ద చర్చ్ ఈస్ వర్షిపింగ్ గాడ్ ఆన్ సండేస్. అలాంటి పరిస్థితుల్లో 6 days నీవు అయినప్పుడు 6 రోజులు దేని కొరకు నువ్వు వాడుకో, బట్ 1 day ఈస్ ఫర్ గాడ్. ఆ దేవుని సమయాన్ని కూడా నువ్వు దొంగిలించేస్తూ ఏమైనా మాట్లాడితే కోవిడ్ 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 నిజమే, కోవిడ్ ఈజ్ దేర్. బట్ ఆ కోవిడ్ కోసం భయపడుతున్నామని అంటే మిగిలిన ఏ పని మనం చేయకూడదు. మిగిలిన ఏ పని చేయట్లేదు, ఎక్కడికి పోవట్లా, ఇంట్లో తలుపేసుకుంటున్నానంటే దట్స్ గుడ్. అన్నిటికీ వెళ్ళి అన్ని పనులు చేసుకొని పెళ్ళిళ్ళు పేరెంటలు 100 మంది మధ్యలో కూర్చొని ఒకడికి సరిగా మాస్క్ ఉండదు, ఒకడు సరిగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడు, ఒకడు సరిగా శానిటైజ్ చేసుకోడు, ఒకడు ఎలా ఉన్నాడో తెలియదు. ఆ 100 మందిలో తిరిగేస్తాము. చర్చ్కి వచ్చేసరికి కోవిడ్ అని మాట్లాడుతూ ఉన్నా. మార్కెట్కి వెళ్ళి 100 మందిలో రాసుకొని మనకు కావాలి తెచ్చేసుకుంటాం. చర్చ్ అనేసరికి కోవిడ్ అని మాట్లాడుతున్నాం. దిస్ ఇస్ నాట్ ఫేర్. ఇది సరిగా లేదు కదా. సో కోవిడ్ని మందిరానికి దూరం అవడానికి సాగ్గా తీసుకోవద్దు. నీ చర్చ్కి నువ్వు ఖచ్చితంగా వెళ్ళవలసినదే. నీ మందిరములో నీ దేవుని నామ ఆరాధన సమయాన్ని ఆ దేవునికి నువ్వు ఇవ్వవలసినదే. ఇది ఒక క్రైస్తవ పద్ధతుల్లో మనకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఇది ఒకటి విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. బికాజ్ దిస్ ఇస్ గాడ్స్ డే. దేవుని సందులో గడిపే సమయం నీకున్నప్పుడు ఆ సమయాన్ని ఎప్పటికీ నువ్వు వేరే కారణాల వల్ల పాడు చేసుకోవద్దు. ఇక్కడ రీజన్ ఏంటో తెలియదు కానీ దేవుని మందిర సేవని వాళ్ళు మానేశారు.
మానేసరికి వాళ్ళ పతనానికి అది మూడో కారణమైంది. ఆ తర్వాత 4వ చూసినట్లయితే ఎప్పుడైతే దేవుని సేవ మానేశారో, దేవుని మందిరానికి పోవడం మానేశారో, ప్రార్థించడం మానేశారో, దేవుడికి దూరం అవడం మొదలైందో వాళ్ళ జీవితంలో ఆ తర్వాత చూస్తే గనక అక్కడ అన్యుల దేవతల తట్టు వాళ్ళు తిరిగిపోతారు. అదే వచ్చిన చూసినట్లయితే గనక దేవుని సేవ మానివేసి వాళ్ళు చేసిన పని చూడండి ఒకసారి. బయలులు, అష్టరోతు అను సిరియనుల దేవతలను, సిదోనుల దేవతలను, మొయాబీల దేవతలను, అమ్మోనుల దేవతలను, ఫిలిస్తీన్ల దేవతలను పూజించుచు వచ్చిరి. దేర్ ఆర్ మెనీ గాడ్స్. ఒక దేవుని ఆరాధించాల్సిన వాళ్ళు, ఒక నిజ దేవుని ఆరాధించాల్సిన వాళ్ళు ఆ నిజ దేవుడిని పక్కన పెట్టేసి దేవుళ్ళు కాని వాటిలో వెనకాల పరుగులు పెట్టిపోతూ ఉన్నారు. ఎప్పుడైతే తన పిల్లలు తనకు దూరం అయిపోయారు అని దేవుడు పూర్తిగా అర్థం చేసుకున్నాడు, పూర్తిగా గమనించారు, వెంటనే వాళ్ళని 18 సంవత్సరాలు కఠినమైన శ్రమకి వాళ్ళని అప్పచెప్పేశాడు. ఆ శ్రమను చూస్తూ వచ్చినట్టుగైతే నేను చదువుకున్నా కదా 9th verse లాస్ట్ లైన్లో మిక్కిలి శ్రమ. కెన్ యు ఇమాజిన్ హౌ స్ట్రాంగ్ ద స్ట్రగుల్ ఈస్? అర్థం చేసుకోవచ్చు ఆ కష్టం ఎంత దారుణంగా ఉందో. మిక్కిలి శ్రమ అని ఉంటుంది బైబిల్లో. ఆ మిక్కిలి శ్రమ ఎంత దారుణంగా ఉందంటే మనం చూస్తూ వచ్చాం. అణిచివేసిరి అంటుంది. నాట్ జస్ట్ ఫర్ 1 or 2 years, it's for 18 years. 18 సంవత్సరాలు మిక్కిలి శ్రమగుండే ఇశ్రాయేలీయులు వెళుతూ ఉన్నారు. దానికి రీజన్ ఏంటో 4 కారణాలు చూసాం. మొట్టమొదటిగా మనం చూస్తే మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ రోజున చూస్తే కనుక దుష్ప్రవర్తనలైరి. ప్రవర్తన కరెక్టర్ చేంజ్ అయిపోయింది, పాడైపోయింది. రెండో చూస్తే గనక యెహోవాను విసర్జించినందుకు ఏమైందంటే వాళ్ళ జీవితంలో శ్రమ రావడానికి అది రెండో రీజన్ అయింది. మూడో కారణం చూస్తే గనక ఆయన సేవ మానివేసి మందిర పరిచయని ప్రజలు అలక్ష్యం చేస్తూ పక్కన పెట్టేశారు. ఫోర్త్ రీజన్ చూస్తే గనక సేవ మానేసి దేవుళ్ళు కాని వాటి వెనకాల, అన్య దేవతల వెనకాల వాళ్ళు పురుగులు పెట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ పూజించుచూ వచ్చిరి అంటాడు. అక్కడ పూజించరి అని లేదు, పూజిస్తూ వస్తున్నారు. ఇవన్నీ 4 రీజన్స్ వల్ల దేవునికి కోపం రావడం జరిగింది. ఆ కోపం వల్ల దేవుడు వాళ్ళ 18 సంవత్సరాలు దేవుడే శత్రువు చేతికి అప్పచెప్పేశాడు. శత్రువులని 18 సంవత్సరాలు చెత్తకొట్టి అణిచేశాడు. మిక్కిలి శ్రమ వాళ్ళు కలుగుతా ఉంది. ఆఫ్టర్ 18 years, 18 సంవత్సరాల తర్వాత ఏంటి మా లైఫ్ ఎలాగైపోతుంది, ఏంటి మా పిల్లల పరిస్థితి ఎలాగైపోతుంది అని గమనించడం స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, దేవుని విడిచిపెట్టేశాం కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏ దేవుడు మనకి తోడుగా ఉండి ఐగుప్తును తీసుకొచ్చాడు, ఏ దేవుడు ఇంతవరకు మన కుటుంబాన్ని రావడానికి కారణమయ్యాడు, ఏ దేవుడు మన కన్నీరు కారుస్తే కన్నీరు తుడిచాడు, ఏ దేవుడు మన భుజం తట్టి బలపరి ధైర్యం పరిచి మన చేపట్టుకు నడిపించాడు, ఏ దేవుడు మనల్ని తన భుజాల మీద వేసుకుని మోసాడు, ఏ దేవుడు మనం ఆశ్చర్యంగా అద్భుతంగా పోషించాడో ఆ దేవుడిని విడిచిపెట్టేశాం, ఆ దేవుని దూరం అయిపోయా అని రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేశాడు. రియలైజ్ అయ్యడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ జీవితంలో ఎప్పుడైతే తప్పు తెలుసుకున్నారో, ఆ తప్పు తెలుసుకున్న వాళ్ళు చేసిన 3 చిన్న విషయాల మీద పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నా. ఆ 18 సంవత్సరాల శ్రమ నుంచి విడుదల కలగటానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఏమేం మార్పులు చేశారు అని గమనిస్తే గనక 3 మార్పులు చూపించడానికి ఇష్టపడతారు. 10వ వచనం చూస్తే గనక అదే అధ్యాయంలో 10వ వచనంలో మాట కనపడుతున్న ఒకసారి, మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలు పూజించున్నామని యెహోవాకు మొర్ర పెట్టగా. వచ్చిన మనకు అర్థమైంది, వాళ్ళు పశ్చాత్తాపడు, దే ఆర్ రిపెంటింగ్. దేవాన్ని విడిచిపెట్టేశామయ్యా, మేము పాపం చేశామయ్యా, వాడు కనికరించండి, వాడు క్షమించండి, మీ కటాక్షమ మీదకి రానివ్వండి. వాడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నారు. గమనించినట్లయితే ఒక కొడుకు నాన్న విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, నాన్న ఆస్తి పట్టుకెళ్ళిపోయి దాన్ని దుర్వ్యాపారం చేసి దాన్ని పూర్తిగా పాడు చేసేసి తినడానికి తిండి కూడా లేకుండా నాన్న దగ్గరికి వస్తే ఆ నాన్న కొడుకుని చేర్చుకున్నట్లుగా బైబిల్ చెప్తుంది. ఆ కొడుకు ఎలా వచ్చాడంటే పశ్చాత్తాపడి వచ్చాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపం కొడుకు కళ్ళలో కనపడిందో, కొడుకు రాకలో పశ్చాత్తాపం కనపడిందో, వెంటనే తండ్రి కొడుకు ఎలా ఉన్నప్పటికీ కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, ప్రశస్త వస్త్రాన్ని ధరింపజేశాడు. ఆ కొడుకు తిరిగి వచ్చినందుకే నాన్న పెద్ద విందుని ఏర్పాటు చేస్తున్నాడు. అంటే పశ్చాత్తాపముతో కొడుకు తిరిగి వస్తే తండ్రి చేర్చుకున్నప్పుడు ఆ రోజున ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపడితే దేవుడు వాళ్ళని తిరిగి చేర్చుకుంటున్నాడు. ఈ రోజున ప్రియమైన సోదరుడా, నీ లైఫ్లో, నీ కుటుంబంలో, నీ జీవితంలో
ఇంత భయంకర శ్రమ గుండా వెళ్ళడానికి ఈ 4 కారణాలు ఒక కారణం అనుకోకుండా నీ లైఫ్లో ఏలుబడి చేస్తావంటే ఈరోజు నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని పశ్చాత్తాపడు. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు అని పెద్దలు మాట్లాడుతుంటారు కదా. నీ పశ్చాత్తాపడితే దేవుని కనికరం పొందడానికి యూ కెన్ గో 1 స్టెప్. దేవుని వైపుకి నువ్వు స్టెప్కి ఒక అడుగు ముందుకి వేయగలుగుతావు. వాళ్ళు చేసిన మొట్టమొదటి పని, వాళ్ళు చేసిన పనికి వాళ్ళు సిగ్గుపడుతున్నారు. వాళ్ళు చేసిన పనికి వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. దేవుని దూరం అయిపోయామే అన్నది వాళ్ళు రియలైజ్ అయినప్పుడు అయ్యో చాలా పెద్ద తప్పు చేశామని వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. మేబీ దిస్ ఈస్ టైమ్ ఫర్ యూ టు రిపెంట్. పశ్చాత్తాపడడానికి, తిరిగి నిన్ను సరి చేసుకోవడానికి ఇదే సమయం అవుతుందేమో అని ఒకసారి గమనించుకోవాల్సిందిగా ప్రేమతో మాట్లాడుతూ ఉన్నా. తర్వాత చూసినట్లయితే కనుక సెకండ్గా వాళ్ళు చేసిన పని చూస్తే 15 వచ్చిన చూద్దాం ఒకసారి. 15th వర్స్కి వెళ్ళినట్లయితే కనుక అప్పుడు ఇశ్రాయేలీయులు మేము పాపం చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చెప్పును మాకు చేయము, దయచేసి మమ్మల్ని రక్షించమని చెప్పి అంటాం. ఆ సెకండ్ మాట చూస్తే కనుక, సెకండ్ పని చూస్తే కనుక వాళ్ళు దేవుని దగ్గర క్షమాపణ కొరకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దేవుని క్షమాపణ కొరకు వాళ్ళు అడుగులు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే క్షమించబడలేకపోతే వాళ్ళ కనికరాన్ని పొందలేం. దేవుని క్షమాపణ ఎలాగైనా సాధించాలి, దేవుని క్షమాపణ ఎలాగైనా పొందాలి అని వాళ్ళు దేవుని సన్నిధిలో, వాళ్ళు దేవుని సన్నిధిలో పాపము చేశామయ్యా, నీకు దృష్టికి ఇది అనుకూలమో దాని చెప్పున మాకు దయచేయండి, మమ్మల్ని రక్షించండి. వాళ్ళ దేవుని సన్నిధిలో వాళ్ళు పాప క్షమాపణ కొరకే ప్రొక్లాడుతూ ఉన్నారు. రోజున బైబిల్ చెప్తుంది, అతిక్రమం దాచిపెట్టేవాడు వరదలే కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. ఒప్పుకోవడం మొదటిది, రెండవది విడిచిపెట్టం. ఇక్కడ చేసిన పని అంటే వాడు ఒప్పుకొని వాళ్ళ తప్పిదాలు ఒప్పుకొని, అయ్యా మేము తప్పు చేశామయ్యా, వాళ్ళు క్షమించండి అని క్షమాపణ కొరకే వాళ్ళ దేవుణ్ణి వేడుకుంటున్నారు. రోజున గమనించండి ఒకసారి. నిజంగా మన దృష్టికి మనం చేసింది మంచిది అనిపిస్తుంది, కానీ దేవుని దృష్టిలో అది తప్పు అనిపిస్తే ఆయన కదా మారాల్సింది, మనం మారాలి. ఎందుకంటే గాడ్ నెవర్ మేక్స్ మిస్టేక్. ఆయన ఎప్పుడు ఎప్పటికీ తప్పు చేయడు. ఆయన కటాక్షం మనకు అందట్లేదంటే తప్పు ఆయన దగ్గర లేదు, తప్పు మనలో ఎక్కడో ఉండిపోయింది. ఇంతవరకు మేలు పొందిన మనము మేలు పొందలేకపోతున్నామంటే తప్పు ఆయనలో లేదు, తప్పు మనలో ఏదో మూలలో ఉండిపోయింది. కాబట్టి మన లైఫ్లో ఒకప్పుడున్న సంతోషం, ఒకప్పుడున్న సమృద్ధి, ఒకప్పుడున్న ఆనందం, ఒకప్పుడున్న ఆత్మీయత, ఒకప్పుడున్న అభివృద్ధి మనం కోల్పోతున్నామేమో. ఒకప్పుడు ఆత్మలో వరదల్లాము, ఇప్పుడు వరదలేకపోతున్నామంటే ప్రాబ్లం దేవునిలో లేదు, ప్రాబ్లం మనలోనే ఉన్నది. మనలో ఏదో మార్పు వచ్చింది, మనలో ఏదో మార్పు కలిగింది. ఆ మార్పు ఆయన మనసును గాయపరిచింది. కాబట్టి ఆయన కటాక్షం మనకి దూరం అయిపోయింది. ఎక్కడ మనం పడిపోయామో, ఎక్కడ మనం మారిపోయామో, ఒకప్పుడు ఎక్కడ మనము బైబిల్ పద్ధతిని విడిచిపెట్టి వెళ్ళిపోయామో దాన్ని గమనించుకోగలిగితే అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి, దేవా ఇక్కడ తప్పు చేశానయ్యా, నన్ను క్షమించండి. ఈ పలానా విషయంలో నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించండి. పలానా విషయంలో నీ వాక్యాన్ని మీరి నడుచుకున్నానయ్యా, నన్ను క్షమించండి నడగలుగుతాం. వాళ్ళు చెక్ చేసుకున్నారు. ఎందుకు ఇలాగైపోతుందని మన లైఫ్ అని చెక్ చేసుకున్నారు. తప్పు తెలిసింది, వెంటనే వచ్చారు దేవుని దగ్గరికి వచ్చి, దేవా మనం క్షమించండి, లార్డ్ ఫర్గివ్ us. క్షమాపణ కోరుకుంటున్నారు. ప్రియమైన సోదరుడా, వచ్చి మన జీవితంలో ఆయన క్షమాపణ మనకు దక్కకపోతే మళ్ళీ మన లైఫ్ మున్పట్లాగా పోలేదు. ఆయన క్షమాపణ మనకి ఎంత ప్రాముఖ్యమో బైబిల్ చెప్తుంది. మన యేసే మాట్లాడుతున్న మాటలు మీకు గుర్తు చేస్తున్నాను. మీకు నిజంగా ఆయన ద్వారా మనకు క్షమించబడాలి అని అంటే మనకు క్షమించే మనసు ఉండాలి. మనం క్షమించలేకపోతా ఉంటూ దేవుని క్షమాపణ కావాలనుకుంటే ఆ క్షమాపణ ఎప్పటికీ దక్కదండి. జస్ట్ రిమెంబర్ దిస్. నిజంగా మనం క్షమించబడాలి, ఆయన కటాక్షాన్ని పొందాలి, ఆయన మేలు పొందాలి, మన లైఫ్లో నూతన సంతోషాన్ని పొందాలంటే ఎక్కడ మనం ఎవరిని క్షమించలేదో వాళ్ళని మనం క్షమించాలి. అప్పుడు ఆయన క్షమాపణ పొందటానికి మనము అర్హులమవుతాం. ఇక్కడ ఇస్రాయేల్ చేసిన పని చూస్తే గనక వాళ్ళు తప్పు చేశారు. ఇది దేవుని వాళ్ళకి సంబంధించిన తప్పు. ఇది తప్పు చేస్తే వాళ్ళు వచ్చాడు దేవుని దగ్గర, దేవా మేము ఈ విషయం తప్పు చేశామయ్యా, నన్ను క్షమించండి. ఒకవేళ నువ్వు దేవుని విషయంలో తప్పు చేస్తే దేవుని క్షమాపణ కోరుకు, లేదా ఆయన మాటలు మీరి తప్పు చేస్తుంటే అది సరి చేసుకొని దేవుని క్షమాపణ కోరుకు. అది రెండవ పని. మూడో చూస్తే గనక ఎప్పుడైతే విగ్రహాలు వాళ్ళ ఇళ్లలో చోటు చేసుకున్నాయో, ఇళ్లలోకి వచ్చాయో, ఆ విగ్రహాల వెనకాల నిజం వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా. తర్వాత చేసిన పని చూస్తే గనక
చేయలేక నెక్స్ట్ వర్డ్స్కి వెళ్దాం ఒకసారి. 16th వర్డ్స్కి వెళ్తే కనుక, యెహోవాను సేవింపుల నుండి తన మధ్య నుండి అన్ని దేవతలను తొలగింపగా. అంటే ఏం జరిగింది? మూడవది, అతిక్రమాలు ఒప్పుకున్నారు. ఒప్పుకోవడం మాత్రమే కాదు, విడిచిపెడుతున్నారు. ఏ విగ్రహం అయితే వారి ఇంట్లో చోటు సంపాదించేసిందో, ఏ విగ్రహం అయితే వాళ్ళ మనసుల్లోకి ఎంటర్ అయిపోయిందో, ఈ విగ్రహం వెనకాల పరిగెడుతూ పోయారో అవన్నీ తీసిన మొదలెట్టారు. ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఇందాక ఒప్పుకున్నారు, ఇప్పుడు దాన్ని విడిచిపెడుతున్నారు. రోజున మనము ఒప్పుకున్నాం కానీ, దేవుని తప్పు చేశాను ఒప్పుకున్నాం కానీ, ఏ తప్పు చేసాము ఒప్పుకున్నామో దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం మేము. వాళ్ళు చేసిన మూడో పని చూస్తే గనక ఒప్పుకున్నారు రెండో పాయింట్లో. మూడో పాయింట్కి వస్తే ఏం ఒప్పుకున్నారో దానిని విడిచిపెట్టేస్తున్నారు. సో వాట్ ఆర్ వి ప్రేయింగ్? ఏం ప్రార్థన చేస్తున్నామో, ఏ విషయంలో క్షమించని అడుగుతున్నామో, ఆ క్షమాపణ పొందటానికి సిద్ధపడుతున్న మనము ఏ విషయంలో తప్పు చేస్తున్నామో దాన్ని విడిచిపెట్టాలి అనే విషయాన్ని మూడు మాటకి మనం గుర్తు చేసుకుందాం. తప్పు చేశారు, మొదటిగా వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు, తప్పు చేశాను అని. రెండో చూస్తే గనక దేవుని క్షమించండి అని దేవుని క్షమాపణ కొరకు వాళ్ళు దేవుని దగ్గరికి వస్తున్నారు. మూడో చూస్తే గనక ఏదైతే దేవునికి వాళ్ళని దూరం చేసిందో దాన్ని పూర్తిగా తొలగించడానికి ఇష్టపడుతున్నారు. ఈ మూడు వాళ్ళు చేశారు. ఒకటి పశ్చాత్తాపం, రెండవది దేవుని క్షమాపణ కొరకు వారు సిద్ధపరుచుకోవడం, మూడవది దేవునికి ఇష్టం లేనివి తీసేసుకోవడం. ఎప్పుడైతే ఈ మూడు ఒక ప్రాసెస్లో చేసుకుని వచ్చారో 16th వర్డ్స్కి వెళ్తే చూడండి ఒకసారి. 16th వర్డ్స్లో లాస్ట్ మాటకి వెళ్తే కనుక చూడండి ఒకసారి. ఇశ్రాయేలీయులకు ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురావస్థను చూచి సహింపలేకపోయాను. జస్ట్ బ్యూటీ ఇన్ ది వర్డ్స్. ఎప్పుడైతే వీళ్ళలో చేంజ్ వచ్చిందో దేవుడు తట్టుకోలేకపోతున్నాడండి అక్కడ. ఎప్పుడైతే వీళ్ళలో మార్పు వచ్చిందో వాళ్ళలో చేంజ్ వచ్చేసరికి వాళ్ళ అవస్థనే చూసేసరికి when God is not able to stand, అది నిలబడటానికి తట్టుకోలేకపోతున్నాడు ఆయన. వారు దురావస్థను చూచి సహింపలేకపోయాను అని ఉంటుంది. ఈరోజున మన దేవుడు కోపించుచునే వాస్తలు చూపించేవాడు. నిజంగా నీ దేవుడు ఎంత గొప్పవాడు అని గమనిస్తే, నీలో చేంజ్ వస్తే ఆయన నిజంగా నీ విషయంలో ఏమేమి దాచిపెట్టేశాడో ఆ మేళ్ళన్నీ చేస్తాడు తెలుసా. We have a God who loves us this much, which we can never and ever imagine and explain. ఎప్పటికీ మనము ఆలోచన చేసి ఇలాగ చెప్పడానికి అవకాశం లేనంత ఉన్నతమైన ప్రేమని నీ దేవుని పట్ల కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే వీళ్ళు చేంజ్ వచ్చేసిందో వెంటనే తట్టుకోలేకపోతాడు. ఇంకా దేవుని ఆత్మకి తట్టుకోలేకపోతుంది, ఆయన మనసు తట్టుకోలేకపోతుంది. ఆయన చూస్తూ ఆయన తట్టుకోలేకపోయి ఏం చేసి తెలుసా, ఆ తర్వాత 11th అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు యొఫ్తాను పంపిస్తాడు. యొఫ్తాను మనకు అర్థమైంది తెలుసా, తెరిచేవాడు. దేవుడు తెరిచేవాడిని పంపించాడు. యొఫ్తా అనేవాడిని పంపించేసరికి యొఫ్తా వచ్చి అదే 10వ అధ్యాయంలో గమనిస్తే 10వ అధ్యాయంలో 33వ వచనం చూసి వచ్చినప్పుడు యుద్ధానికి బయలుదేరి వెళ్తాడు. ఇస్రాయేలుని తీసుకొని యుద్ధానికి బయలుదేరి వెళ్ళి 20 పట్టణాలని మళ్ళీ తిరిగి స్వాధీనపడి చేసుకుంటారండి. 33వ వచనం చూస్తే కనుక 11th చాప్టర్లో 33వ వచనం చూస్తే కనుక చూడండి ఒకసారి. ఆ కొన్ని ప్రాంతాల పేర్లు వస్తాయి. 20 పట్టణముల వారిని నిశేషముగా హతం చేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలువలేకుండా అణచివేయబడిరి. 20 విలేజెస్ని ఏమైతే ఏ గ్రామాలైతే ఏ ఊర్లో అయితే శత్రువు పట్టుకెళ్ళిపోయాడో ఆ 20 పట్టణాలని వాడు పట్టేసుకున్నాడు. పట్టేయడం మాత్రమే కాదు, మళ్ళీ శత్రువు అణచివేయబడ్డాడు వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే ఇశ్రాయేలులో చేంజ్ వచ్చిందో దేవుడు తెరిచేవాడిని పంపించాడు. ఈరోజు నా ప్రియమైన సోదరుడా, నీలో చేంజ్ ఎప్పుడైతే వస్తుందో, నీ ఫ్యామిలీలో ఎప్పుడైతే చేంజ్ వస్తుందో, నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే చేంజ్ వస్తుందో, దేవుడు నీ విషయంలో తెరిచేవాడిని పంపిస్తాడు. ఆశీర్వాదాలు తెరిచేవాడిని, దీవులను తెరిచేవాడిని, కనికరము తెరిచేవాడిని, కృపను తెరిచేవాడిని, సక్సెస్ తెరిచేవాడిని దేవుని లైఫ్లోనికి పంపిస్తా. అలా జరగాలి అంటే నీలో మార్పు రావాలి. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ పోగొట్టుకున్నావో, ఎక్కడ కోల్పోయావో, ఏ విషయంలో నువ్వు దేవుని ఆజ్ఞను మీరావో ఒకసారి చెక్ చేసుకోగలిగితే నా ప్రియమైన సహోదరుడా, అప్పుడు నీలో పశ్చాత్తాపం వస్తుంది. అప్పుడు నీలో దేవుని క్షమాపణ పొందాలి అని తాపత్రయం వస్తుంది. అప్పుడు నీలో ఆయనకి ఇష్టంలేని తీసేయాలి అన్న ఆలోచన కలుగుతుంది. ఈ రోజున మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. వీఆర్ కమింగ్ క్లోజ్ టు ద ఎండ్ ఆఫ్ 2020. ఈ 2020 సంవత్సరం ముగింపులోనికి వచ్చేస్తున్నాం. ఈ 2020 సంవత్సరంలో ఎన్నో శోధనల శ్రమలని అనుభవించాం.
2021 బాగుండాలని ఆశపడతాం, తప్పు లేదు. అది బాగుండాలంటే మనలో చేంజ్ రావాలి. రాబోతున్న 2021 లైఫ్కి ఒక సంతోషకర సంవత్సరం కావాలంటే ఇప్పటి నుంచే మనం ప్రిపేర్ చేసుకుందాం. ఒకవేళ మనము ఇశ్రాయేలు మాదిరిగా దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నామేమో, వాళ్ళు చేసిన 4 మిస్టేక్స్ని మనం గమనించాం. 4 మిస్టేక్స్ మనం గమనించాం. మొట్టమొదటిది ప్రవర్తన మారిపోయింది. రెండవది దేవుని వాళ్ళు విడిచిపెట్టేశారు. మూడవది దేవుని సేవ వాళ్ళు మానేశారు. 4 చూసే గనక దేవునికి ఇష్టం లేని కార్యాలని వాళ్ళు చేస్తున్నారు. విగ్రహ ఆరాధనలో వెళ్ళిపోయారు. ఈ 4 తప్పుల వల్ల దేవుడి వాళ్ళని 18 సంవత్సరాలు అణిచివేయటానికి, నలుగొట్టడానికి శత్రువు చేతికి అప్పచెప్పేశాడు. 18 సంవత్సరాల తర్వాత వాళ్ళు తెలుసుకొని వాళ్ళ తప్పుల్లోని మార్పు వాళ్ళు తెచ్చుకోవడానికి వాళ్ళు చేసిన 3 ప్రాముఖ్యమైన పనులు మనం గమనించాం. మొదటి వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. రెండవదిగా దేవుని క్షమాపణ కొరకు వాళ్ళు దేవుణ్ణి వేడుకోవడం స్టార్ట్ చేశారు. మూడవదిగా ఆయనకు ఇష్టమైన వాటిని తీసేయడము మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఈ చేంజ్ వాళ్ళు చేశారో దేవుడు ఇంకా తట్టుకోలేకపోయాడు, దేవుడు ఇంకా భరించలేకపోయాడు, దేవుడు ఇంకా ఉండలేకపోయాడు. యెఫ్తాని తెరిచేవాడిని పంపించాడు. విజయాలని ఆ యెఫ్తా తెరవడం స్టార్ట్ చేశాడు. ఓడిపోయిన చోట గెలుపొందటము యెఫ్తా ప్రారంభించడం మొదలవుతుంది. అక్కడ దాన్ని తెరిచాడు. ఈరోజున నీ లైఫ్ ఎక్కడ ఆగిపోయిందో, ఎక్కడ ముయ్యబడిపోయిందో, ముయ్యబడిన ప్రతి ద్వారము తెరవబడాలి. ఆగిపోయిన ఆశీర్వాదము తెరవబడాలి. ఎక్కడ ఆగిపోయిన నువ్వు అక్కడి నుంచి దేవుని నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ అడుగులు వేసుకుంటూ ముందుకి కొనసాగాలి. అలా జరగాలంటే దేవుని లైఫ్లోనికి తెరిచే వాడిని పంపించాలి, యెఫ్తాను పంపించాలి. యెఫ్తాను మాటకు అర్థము తెరిచేవాడు. ఆ తెరిచేవాడు ఎప్పుడైతే ఇశ్రాయేలులోనికి వచ్చాడో, ఇశ్రాయేలు లైఫ్లో వెంటనే గొప్ప చేంజెస్ని మనం చూస్తూ వచ్చాం. ఈరోజున ప్రియమైన సోదరుడా, నీ లైఫ్లో గొప్ప కార్యాలు అనుభవించాలని ఆశపడుతూ ఉంటాయి. ఈ 2020 కంటే రాబోదు 2021 నీ లైఫ్లో ఒక ప్రతి సంవత్సరం కావాలంటే నిన్ను ముందు గమనించుకో. ఒకవేళ వీరు చేసిన తప్పని నువ్వు పొరపాటున చేస్తూ ఉంటే అతిక్రమాలు దాచుకోవద్దు, వాటిని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, వాటిని నువ్వు జస్టిఫై చేయొద్దు. దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కరింకర పొందడానికి, ఆయన కృప పొందడానికి, ఆయన సహాయం పొందడానికి సిద్ధపరచుకోవాల్సిందిగా ప్రేమతో దేవుని సేవకునిగా ఈ మాటను తెలియజేస్తున్నాను. 2020లో నువ్వు పోగొట్టుకుని ఉన్నావేమో, 2020లో నువ్వు కోల్పోయావేమో, 2020 నీ లైఫ్లో ఎన్నో శోధన శ్రమలోనికి నువ్వు తీసుకెళ్ళిపోయిందేమో. బట్ గాడ్ ఈజ్ దేర్ ఇన్ 2021 టు బిల్డ్ యు అప్ అగైన్. బలపరచడానికి, నిలబెట్టడానికి, నడిపించడానికి దేవుడు తిరిగి నీ జీవితంలో మేలు చేయడానికి హి ఈజ్ రెడీ. ఆర్ యూ రెడీ టు చేంజ్? నువ్వు మారడానికి, నీ లైఫ్ని మార్చుకోవడానికి, నీ పద్ధతి మార్చుకోవడానికి, నీ కుటుంబాన్ని మార్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే ప్రియమైన సహోదరుడా, యు ఆర్ గోయింగ్ టు సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ పర్సనల్ లైఫ్, ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్, ఇన్ యువర్ స్టడీ లైఫ్, ఇన్ ఎవ్రీథింగ్. నువ్వు వేసే ప్రతి అడుగులో, నువ్వు వెళ్ళే ప్రతి దారిలో వ్యక్తిగా, కుటుంబంగా దేవుని దీవెనని నిజంగా పొందగలమని దేవుని సేవకుని నమ్మి ఈ మాటను తెలియజేస్తున్నాను. ఏ లోపమున్నా సరి చేసుకుందా, ఏ తప్పిదం కనబడుతున్నా సరి చేసుకుందా, దేవుని దృష్టిలో ఏదైనా వ్యతిరేకత మనలో కనబడుతున్నా వెంటనే దాన్ని సరి చేసుకుందాం. దేవుని కృపకి యోగ్యులముగా మనల్ని మనం తయారు చేసుకుందాం. అట్టి కృప, అట్టి సహాయము, అట్టి ధన్యత మన దేవుడు మనకందరికీ నిండుగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిస్తయ్యా మీ నామానికి స్తోత్రాలు. ఇశ్రాయేలు జీవితంలో 18 సంవత్సరాల శ్రమ కలగటానికి ఏం కారణమైందో, ఆ 18 సంవత్సరాల శ్రమ నలిలాట తర్వాత విడుదల పొందడానికి వాళ్ళు ఏం చేశారో వాక్యాన్ని గమనించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దయగల తండ్రి, ఒకవేళ గనక మా లైఫ్లో గనక, మా జీవితంలో గనక, మా కుటుంబంలో గనక ఇశ్రాయేలు చేసిన తప్పిదానికి మేము చోటిస్తూ ఉంటే మేము సరిదిద్దుకోగలగటానికి మాకు కూడా ఒక అవకాశం దర్శనం పదేపడుతున్నాం తండ్రి. మా జీవితంలో ఈ 2020 కంటే 2021 ఒక ప్రత్యేక సంవత్సరంగా తయారు చేసుకోగలగటానికి కృపని మీరు మాకు అందరికి అందించిన పదేపడుతూ ఈ చిన్న మాటతో మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు తెలుస్తూ మేము ఇది మొదలుకొని అతిక్రమాలని అయ్యా ఒప్పుకొని శాశ్వతంగా విడిచిపెట్టి నీ కృప కనికరమ కొరకే మమ్మల్ని సిద్ధపరచుకోగలగటానికి సహాయం అడుగుతూ మీకే మహిమ, ఘనత, ప్రభావం అర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, కప్పుదల మనకి మన కుటుంబాలకు తోడుగా ఉండి తన నామముకి మారమై బలపరిచి నడిపించును గాక. ఆమేన్.
మీకు అందరి ప్రణామంలో పేరు పేరు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వారం నడిపించబడుతున్నప్పుడు దేవుని కృపలో నడిపించబడాలని, రాబోతున్న క్రిస్మస్ డే, క్రిస్మస్ వీక్ని ఎంత సంతోషకరపడా దేవుడు అన్ని విషయాల్లో మనం మేలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్ ఫర్ హిస్ గ్లోరీ. ఆమేన్.